కేసీఆర్ సభ గట్టిగానే పెట్టినట్టున్నాడు. ఇక మాటల మంత్రం ఓట్ల తంత్రం, మొత్తం మాటల మంత్రం ఓట్ల తంత్రం అయిపోయింది. అయ్యో జగన్కు బండరాయితో కొట్టినట్టున్నారు. జగన్ తల పగిలింది, ఇగో దెబ్బ తాకింది మంచిగానే. రాయి తగడంతో తల పట్టుకున్న జగన్. ఎవరురా నాయన, ఓట్ల కోసం పోతే రౌతందుకొని గట్టిగానే పెట్టినట్టున్నారు. అంటే రావద్దనా లేకపోతే దెబ్బ తాకుతుందా తాకదా అని చూసిరా? మరి గిట్ల తయారైపోయింది మొత్తం పరిస్థితి. ప్రజలను ఓట్లాడగదికి పోదామన్నా భయమే ఉందిరా బాబోయ్. జగన్ను నెత్తి వాళ్ళ కొట్టిర్రా కొడుక. ఏదేమైనా మొత్తానికి ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ అయినా, ప్రియాంక గాంధీ అయినా ఎవరైనా రాష్ట్రంలో నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయకపోవడానికి కారణం ఏందయ్యా అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘనకార్యమే. ఇక్కడ ఇది ఒక రహస్యం. మొన్నటి వరకు ఖమ్మం నుండా లేకపోతే వరంగల్ నుండో ఎక్కడి నుండో ఒక చోటు నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తాదని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఎవరు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ ఎవరో ముగ్గురు ఇట్లా పోటీ చేయాలని చేస్తారని కూడా చెప్పారు. కానీ చివరికి వాళ్ళు చేయమని విరమించుకున్నారు. ఎందుకు విరమించారు అంటే 2 కారణాలు ఉన్నాయి ముఖ్యంగా. ఒకటి, ఎన్నికల్లో ఒకవేళ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాకపోతే, సెంట్రల్లో కాంగ్రెస్ రాకపోతే, బీజేపీ వస్తే రేవంత్ రెడ్డి ఇంత బీజేపీ కండువా కప్పుకుంటాడు, మోదీతోని చేతులు కలుపుతాడు. అప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఈ ప్లేస్లో నిలబడ్డటువంటి సోనియా అయినా, ప్రియాంక అయినా, రాహుల్ అయినా ఎవరైనా పిచ్చోళ్ళు అయిపోతారు. ఇక పిచ్చోళ్ళు అయిన కిందనే లెక్క. ఈడ గెలిచి కూడా లాభం లేదు. ఒకవేళ గెలిస్తే అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఏది బీజేపీ గెలిస్తే. ఇక ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పోటీ చేయకపోవడానికి కారణం అదే ముఖ్యంగా. మోదీతో చేతులు కలిపి అక్కడక్కడ డమ్మీ అభ్యర్థులను నియమించినటువంటి రేవంత్ రెడ్డి అని. ఇక ఇంకొక విషయం ఏందయ్యా అంటే రేవంత్ రెడ్డి ఇక ఇంకొకటి సోనియా, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు ముగ్గురు కూడా ఆలోచనకు వచ్చి రేవంత్ రెడ్డి ఎన్ని రోజులున్నా మన రేవంత్ రెడ్డి కాదు. మొదట్లో టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత మళ్ళీ కాంగ్రెస్, ఇట్లా పార్టీలు మార్చుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి. ఇట్లాంటి ఆయన నమ్మేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తే ఉన్నాయి అమ్ముకోవాలి. ప్రియాంక అయినా ఎవరైనా ఉన్నాయి అమ్ముకోవాలి. అందుకే భయంతోనే వెనకడిగేసిరు. ఇక ఇక్కడ నిలబడరు. ఈడ నిలబడితే ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇక్కడ పోటీయే చేయరు. ఇక్కడ నుండి ఇక ఎంపీ అభ్యర్థిగా పోటీయే చేయరు. ఇక అందుకే సాధించుకున్నారు. ఇంకెక్కడన్నా వేరే రాష్ట్రంలో నిలబడతారు కావచ్చు, కానీ ఇక్కడనైతే నిలబడరా తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళు ప్రాధాయపడ్డట్టున్నారు. రేవంత్ రెడ్డి ఇక్కడ నిలబడమని మస్తుగా ప్రాధాయపడ్డాడు. అది కూడా ఓడగొట్టే ప్రయత్నంతోనే ఇక్కడ నిలబడమన్నాడు. నిలబెట్టడానికి కారణం వాళ్ళకు కూడా ఓటమి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఓటమి, కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పకుండా ఈ ఎలక్షన్స్లో దెబ్బ తాకుతుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు కూడా తప్పుకున్నటువంటి పరిస్థితి. పక్కకు తప్పుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినట్టుగా సీట్లు మాత్రం రావు. ప్రజలు అప్పటికిప్పటికి చాలా మారిపోయినారు. వ్యతిరేకత పెరిగిపోయింది. ఇదే అనువైన సమయంలో నాయన అనుకొని పక్కకు తప్పుకున్నాడు. ఇంకేంది ఇక పక్కకు తప్పుకున్నారు వీళ్ళు. ఇక నుండి పోటీ చేయరు. ఇక మాటల మంత్రం ఓట్ల తంత్రం మొత్తం ఇగో ఇదే పరిస్థితి. అడ్డగోలు మాటలు మాట్లాడాలి, ఓట్ల తంత్రం లాగా మాట్లాడాలి. మాటలు మాట్లాడమంటే మామూలు మాటలు కావు, మసిబూసి మారడిగా చేస్తారంటారు చూడు. ఆ రకంగా అయిపోయినాయి రాజకీయాలలో. నాయకుల మాటలు అట్లా అయిపోయినాయి, వీళ్ళ చేతలు కూడా అట్లా తయారైపోతున్నాయి. ఒకటి చెప్పాలి, ఇంకొకటి చూపెట్టాలి. దొంగ రాజకీయాలు అయిపోతున్నాయి. మొత్తం దొంగలు పార్టీలలో మొత్తం దొంగలే ఉన్నారంటే దొంగలు. ఒక్కడు కూడా సక్కాలేడు. దొంగలు మొత్తం దోసుకదినే దొంగలే ఉన్నారు. క్రమంగా వేడెక్కుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారం. ఇక మహిళలు, యువతకు గాలం. ప్రత్యర్థి వైఫల్యాలపైన విమర్శలు. మహిళలు, యువకులకు గాలం వేస్తురట మొత్తం మీద. ఎందుకంటే మహిళలే కీలకం, విద్యార్థులే కీలకం. ఈ ఇద్దరి మీద గాలం వేస్తే మెస్లకుంట్లో ఓట్లు పడతాయి. మెస్లకుంట ఎవరికి గాలం వేసినా, ముసలోళ్ళకి వేసినా, మన మొగోళ్ళకు గాలం వేసినామంటే పొద్దుకి పెగ్గు తాగాలి, పొద్దుగాల ఆయనతో పొద్దుకి మాట్లాడతాం, పొద్దుగాల మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత రాత్రి అయినా
ఇంట్లో ఆయనతో పిల్లం ఉతుకుతే ఏందిరా కొడక బోట్ ఎట్టెత్తవురా వేసి చెప్పిన కడి ఎయ్ అంటే అయ్యో ఎత్తనే అనే కాడికి వస్తుంది. ఇక గుద్దుడే, ఇక దొంగ వంగబెట్టి గుద్దితే నీ బాంచని తల్లి నీ అవ్వ నేను చెప్పినట్టే ఓటు ఎత్తనే అనగానే కేసీఆర్కి ఎత్తావా మరి రేవంత్ రెడ్డికి ఎత్తావా ఇట్లాంటి మాటలు వంగబెట్టి గుద్దుతారు అన్నట్టు ఆడవాళ్ళు మొత్తం మీద రాత్రిపూట. ఇంత భయానికి ఇక వాళ్ళు విద్యార్థులు అంటావా యువకులు తెల్లారితే యువకులదే ఉంటుంది ప్రపంచం. ఇంట్లో ఏదన్నా కాగితం రాయాలన్నా, బ్యాంకు పోవాలన్నా, డబ్బులు తేవాలన్నా, పత్రం చదవాలన్నా, అప్పు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా, ఏ చదవాలన్నా వాళ్ళదే ఉంటుంది. కాబట్టి వాళ్ళది కూడా పై చేయి ఉంటుంది. అంటే మొత్తం మీదే ఇక్కడ మహిళలది విద్యార్థులదే పై చేయి. ఓట్లు కొట్టాలంటే వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తే ఓట్లు బ్రహ్మాండంగా సంపాదించవచ్చు, ఇంకా వేరే విషయమే లేదు. మొత్తం మీద ఈ రకంగా లోక్సభ ఎన్నికలకు ముమ్మరాలు అయితే కొనసాగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు ప్రచార ఎజెండాలకు పదును పెడుతున్నాయి. వీటితో పాటు ప్రధానంగా ప్రత్యర్థి లోపాలను అస్త్రాలుగా వినియోగించుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు ఖరారైనటువంటి చోట ప్రచారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని హైదరాబాదు సీటు మినహా మిగిలిన 16 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ బారాస భాజపాల మధ్య ఈసారి కీలక పోరు సాగనుంది. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ భాజపాల హోరాహోరీ తలపడనుండగా కొన్ని చోట్ల కాంగ్రెస్ బారాసాల మధ్య పోరు నెలకొంది. ప్రచారంలో ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోంది. లోక్సభ నియోజకవర్గాల వారిగా పార్టీలు కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇట్లా ఆరంభంలోనే అట్టహాసంగా ఏందయ్యా అంటే ఈ నెల 18 నుంచి నామినేషన్లు తొలి రోజులోనే అత్యధికంగా దాఖలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 18వ తారీఖు నుండి నామినేషన్లు వేస్తారట. ఇది తొలి రోజులోనే ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తానికి రిటర్నింగ్ అధికారి కీలక నేతలు సిద్ధం, ఎన్నికలకు నామినేషన్లకు రెడీ అయిపోవాలి. చూడు పాపం జగన్ నెత్తిపట్టుకున్నాడు. ఇది ఈనాడులో వచ్చినటువంటి కథనాలు. ఇంకా మనం అందాల బొమ్మ వెలుగు దినపత్రికలో వచ్చేటువంటి వార్తలు కూడా చూసుకుందాం. ఎందుకంటే అందాల బొమ్మ దినపత్రిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా తన కోసమే ఆ పత్రిక పుట్టిందన్నట్టుగా చెప్పొచ్చు. ఆంధ్రజ్యోతిలో కూడా కొన్ని కథనాలు అట్లే వస్తున్నాయి ఈ మధ్యలో, అది కూడా రివర్స్లో ఉంది. ఇక్కడ చూద్దాం. రాయి తగలడంతో తల పట్టుకున్న జగన్. ఓని అమ్మ ఎవర్రా కొట్టింది? అదేదో సినిమాల కిక్కు సినిమాల్లో ఏమో ఫేమ్ అవుతాం రౌతందుకొని మంత్రినో ఎమ్మెల్యేనో కొడితే ఫేమస్ అయిపోయి జైలు లేచి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఒక్క రోజులోనే లేచిపోతాడు చూడు, ఆ టైప్లో రౌతందుకొని కొట్టిండట. సినిమా స్టోరీని ఇక్కడ తలపిస్తుంది. సేమ్ అదే సిచ్యువేషన్. రాయితో మరి జగన్ కొట్టించుకున్నాడా మరి నిజంగానే ఎవరైనా కొట్టాలని కొట్టిరా తెలియదు. ఎడమ కన్ను పై భాగంలో ఆయన గాయం అయినటువంటి గాయం, జగన్ పైకి రాయి, నుదుటిపై గాయం, ఘోర భద్రతా వైఫల్యం. ఇది ఏపీ ముఖ్యమంత్రి జగన్కి ఎడమ కంటి భాగంలో నుదుటిపై గాయమైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడం వల్లే గాయమైందని పోలీసులు భావిస్తున్నారు. జగన్ శనివారం రాత్రి విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉండగా ఈ ఘటన జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్ నగర్లో గంగమ్మ గుడి దగ్గర వైకాపా ఎమ్మెల్సీ మొత్తానికి వైకాపా గుడి దగ్గర జరిగిందని ఈ కథ. అకాల వర్షాలు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రం శివార్లో నేల కొరిగినటువంటి వరి. అకాల వర్షాలతోని వరి నష్టమే, ఇటు నీళ్లు లేక నష్టమే, పూర్తిగా రైతులకు అక్కడ ధర లేక నష్టమే. రైతుల పరిస్థితికి ఇట్లా అయిపోతుంది. వీళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. ముఖ్యమంత్రికి హోదా కల్పించడం, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి హోదాలో కూర్చునబెట్టినాం. కానీ రైతుల బతుకులు నీళ్లు లేక ఎండిపోయినా, అకాల వర్షాలతో నీట మునిగిన, అకాల వర్షాలతోని నేల కొరిగిన, రాలిపోయిన వడ్లు అలాగ ధర లేకపోయినా పట్టించుకునే పరిస్థితి లేదు. ధర లేకపోతే నిన్ననో మొన్ననో స్పందించినట. రేవంత్ రెడ్డి స్పందించిన తర్వాత ఒక 30 రూపాయలు పెంచినట. గట్ట జరిగింది కథ. అన్నదాతలకు అకాల వర్షాల దెబ్బ. పలు జిల్లాల్లో వరి సహా ఇతర పంటలకు నష్టం, రైతుల్లో ఆందోళన. ఇది ఇట్లా ఉంటే మొత్తానికి కేసీఆర్ భారీ బహిరంగ సభ, ప్రజా ఆశీర్వాద సభలు మళ్ళా మొదలైపోయినాయి. కాంగ్రెస్ మెడలు వంచే అంకుశం భారస. మొదట్లో కూడా కాంగ్రెస్ మీదనే తలబడ్డాడు ముఖ్యమంత్రి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో కూడా పదే పదే ఎక్కడ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించినా ఆడికి పోవాలి, దళారుల రాజ్యం వస్తుంది, దొంగల రాజ్యం వస్తుంది, దోపిడి రాజ్యం వస్తుంది, కాంగ్రెస్కు ఓటేస్తే అన్యక్రాంతం అయిపోతాం, మొత్తం ఆగమైపోతామని చెప్పినటువంటి మాటలు మళ్ళీ ఇవాళ తెరపైకి రాబోతున్నాయి. చేవెళ్ల భారాస సభకు హాజరైన కార్యకర్తలు, ప్రజలు. ఇది చేవెళ్లలో జరిగినటువంటి సభ. మొత్తానికి కేసీఆర్ ఇక అంకుశం భారాస, ఇక పథకాలను నిర్వహించలేని అసమర్థత ప్రభుత్వం. ఇది అసమర్థతతో కూడినటువంటి ప్రభుత్వం. ఇది పథకాలను కూడా నెరవేర్చలేదంటూ మొత్తం మీద ఫైర్ అవుతుండు. ఇక దళిత బంధు చెక్కుల్ని వెనక్కి తీసుకుంది. దళిత బిడ్డలతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా ఇక మత పిచ్చి పెంచడం తప్ప భాజపా చేసిందేముంది? ఆ పార్టీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెడతారు. ఇక చేవెళ్ల సభలో కేసీఆర్ అభివృద్ధి కొనసాగాలంటే బారాసాకి ఓటేయాలని వినతి. మొత్తం మీద బీజేపీకి మళ్ళీ ఓటుగిట్లు వేసినామనుకో మోటార్లకు మీటర్లు పెట్టే రోజులు వస్తాయని చెప్తాడు. మొన్నటిదాకా కాంగ్రెస్ను పట్టుకున్నాడు, ఇంత కాంగ్రెస్ను గెలిపించిండు. ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడుతుండు, మళ్ళీ బీజేపీకి ఓట్లు పడతాయేమో నాయన. కేసీఆర్ చేసే భాగవతం మరో రకంగా ఉన్నది. చేవెళ్ల బహిరంగ సభ వేదిక నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న బారాస అధినేత కేసీఆర్. చిత్రంలో లోక్సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ బాగానే ఉన్నాడు, మంచిగా దిట్టంగానే ఉన్నాడు. మరి ఓట్లు రాబడతాడా మరి పోబడతాడో తెలియదు. ఇక నేడు మిగతా అభ్యర్థుల ఖరారు. ఇంకెంతమంది ఉన్నారయ్యా? ఈ రేవంత్ రెడ్డి మొన్నటి నుండి ఇంకా 3 ఉన్నారేమో. ఆ 3ని ఇవాళ ఖరారు చేస్తాడట. ఇక ఎంపీ సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరిన జలంధర్ రెడ్డి, చిత్రంలో వంశీ చంద్రెడ్డి, ఇక జితేందర్ రెడ్డి. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డితో దీపా దాస్ మున్షి బట్టి భేటీ. హైదరాబాద్కు రానున్నటువంటి కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మిగిలిన 3 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఆదివారం ఖరారు చేసే రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులు ఇక శనివారం ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకు 14 సీట్లను అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాదు లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా ఆదివారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు రానున్నారు. మొత్తానికి ఈ రకంగా జరుగుతుంది. ఇంకొక 3 టికెట్లు, ఇంకొక 3 అభ్యర్థులను ప్రకటించేది ఉంది. ఆ 3 అభ్యర్థుల పేర్లు ఇవాళ ప్రకటించబోతారట. దీపాదాస్ మున్షి, బట్టి విక్రమార్క. బట్టి కూడా భేటీ కాబోతున్నాడు. మొత్తం మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆ 3 స్థానాలు కూడా అభ్యర్థులను ప్రకటిస్తారట. మరి ఆ 3 స్థానాల అభ్యర్థులు ఎవరయ్యా? అలా పేర్లలో ఆల్రెడీ మనస్సులో ఉండొచ్చు. ఇక కాంగ్రెస్లో చేరికల జోరు. హస్తం పార్టీ గూటికి భాజపా నేతలు. ఇక జలంధర్ రెడ్డి, పులిమామిడి రాజు, ఇక గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్, ఇక నారాయణపేట చైర్పర్సన్ సైతం ఇక వీళ్ళందరూ పోతున్నారు కాంగ్రెస్లోకి. వీళ్ళు ఎట్లా అంటే ఎక్కడైతే బెల్లం ఉంటుందో గాడికి ఈగలవాలి. ఇప్పుడు ఏ పార్టీలో చూసినా ఏ రాజ్యంలో చూసినా బలమైన దిట్టమైనటువంటి రాజు ఉంటాడు. ఆ రాజు రాజ్యం కోల్పోగానే కింద ఉన్నటువంటి చెంచాగాళ్ళంతా అటు చేరుతారు పక్కపొంటి. ఎవరైతే రాజ్యాన్ని చేజిక్కించుకుంటారో వాళ్ళ దగ్గరికి ఈ గతంలో ఉన్నటువంటి రాజు దగ్గర ఉన్న చెంచాగాళ్ళంతా వారిపోతారు. ఇదే పరిస్థితి కాంగ్రెస్లో. మన ఇలా బీఆర్ఎస్ నుండి కూడా పరిస్థితి గట్లనే. ఈ చెంచాగాళ్ళంతా కొంతమంది ఉంటారులే, వాళ్ళందరూ పారిపోతూనే ఉంటారు. పారిపోయిన వాళ్ళంతా ఉత్తోలే. రేపు పొద్దున కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా నాలుగు పడ్డాడు అనుకో, మళ్ళీ అక్కడ నుండి జంపు. రేవంత్ రెడ్డి సంతోషంగా మురవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి దగ్గర పోయేటోళ్ళంతా బొక్కలు పడిచేటోళ్ళే. ఆయన దగ్గరకు పోయేటోళ్ళంతా ఆయనకు బొక్కలు పడిచేటోళ్ళే పోతురు తప్ప ఆయన ఏదో ఉద్ధరించడానికి మాత్రం పోయేటోళ్ళు లేరు. పోయేటోళ్ళు పోయినా పార్టీలు ఏ పార్టీలో నుండి వెళ్ళిపోయినా పార్టీ వాళ్ళు ధైర్యంగా ఉండాలి, భయపడద్దు. పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. ఇక అంత దిగుబడి ఎలా సాధ్యం? వ్యవసాయ గణాంకాలకు డిపిఆర్లో వివరాలకు పొంతనే లేదు. ఇక సీతారామ ఎత్తిపోతలపై రాష్ట్ర సర్కారుకు సిడబ్ల్యూసి లేఖ. తాగునీటి ప్రయోజనాలపైన వివరాలు పంపాలని సూచన. ఇక భాజపాదే ఐపీఎల్ కప్. ఇక హామీలతో మోసగించిన కాంగ్రెస్ లైసెన్స్ రద్దుకు ప్రజలు సిద్ధం. ఇది వాస్తవం. వాళ్ళ వల్ల మన ఏది మద్దతు ధర కరెక్ట్గా రైతులకు ధర ప్రకటించకపోతే మిల్లర్లు వాళ్ళందరి లైసెన్స్ రద్దు చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి లైసెన్స్ ప్రజలు రద్దు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మోసం చేసింది కదా రైతులకు.
జనాలకు అనేకమైనటువంటి హామీలు గ్యారంటీలు చెప్పారు. ఆ గ్యారంటీలో ఒక్కటి కూడా చక్కగా అమలు కాలే. దాన్ని బట్టే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి లైసెన్స్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్తున్నటువంటి బండి సంజయ్ మంచిగా అతి ఉత్సాహంతో ఉన్నాడు. 17 సీట్లు గెలుస్తామంటుండు. 17 సీట్లు. ఈయన 14, ఆయన 17. మరి ఇక మిగతా పార్టీలన్నీ ఏడపోవాలి? ఇలా బీజేపీ కూడా ఏ మొహం చూసి 17 సీట్లకు ఓట్లు వేయాలి? ఇక అందాల బొమ్మ దినపత్రిక ఏం మోసుకొచ్చిందో చూద్దాం. ముఖ్యంగా ఇక రేవంత్ రెడ్డిని కూర్చొని పెట్టి చూసిరా, నేను చెప్తా ఈ పత్రికలో వార్తలు ఎట్లా ఉంటాయంటే రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తినట్టుగానే ఉంటుంది ఈ పత్రికలో వార్తలు. చూడ్రిగో కనబడుతూనే ఉంది కదా. ఇగో రేవంత్ రెడ్డి ఫోటో పెద్దగా వేసి ముందుగా అలా అటు ఇటు ఇంకా మధ్యలో వేసి రాయాల. ఇలా మధ్యలో పెట్టిరు. నిన్న ఇటు పక్కనో లేకపోతే అటు పక్కనో లేకపోతే ఇంకా జర కిందికో ఏదో రకంగా ఉండేది, కానీ ఇవాళ మంచిగా మధ్యలోనే పెట్టినారు ఇవాళ. ఇక బోర్నవిటా హెల్త్ డ్రింక్ కాదు. ఇక బోర్నవిటా హెల్త్ డ్రింక్ కాదట. కొంచెం దీన్ని వాడుకునే వాళ్ళు జాగ్రత్తగా చూసి వాడుకుంటే అసలు వాడొద్దంట. ఇంకేమున్నది ఇక ఆ కేటగిరీ నుంచి తీసేయాలని ఇక ఈ కామర్స్ కంపెనీలకు కేంద్రం ఆదేశం జారీ చేసిందట. బోర్నవిటా సహా ఇతర పానీయాలను హెల్త్ డ్రింక్స్ జాబితా నుంచి తొలగించాలని ఈ కామర్స్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ కామర్స్ కంపెనీలు ఇక వారి పోర్టల్స్లో బోర్నవిటా ఇతర బెవరేజెస్ను హెల్త్ డ్రింక్స్ జాబితాలో ఉంచకూడదని కూడా సూచించింది. బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసిపోతాం, కాంగ్రెస్కు ఓటేస్తే ఆగమైపోతాం, బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసిపోతాం. ఇక బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసిపోతాం. ఈ ఓటమి కోసమే ప్రయత్నం చేస్తున్నారు నాయన అని. ఈ బీఆర్ఎస్లో కూడా గిట్లా ఉన్నాడు కేసీఆర్. గిదేం మాటలు. మొన్నటిదాకా కాంగ్రెస్కు ఓటేస్తే ఆగమైపోతామని చెప్పిండు, ఇంత కాంగ్రెస్ పార్టీని గెలిపించిండు. ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసిపోతామని ఇవే మాటలు మాట్లాడుతున్నారు. ఇంత బీజేపీని గెలిపించేటట్టున్నారు. ఆ పార్టీని నేలకేసి గుద్దాలి. ఇక అట్లయితేనే మనకు తెలివితేటలు ఉన్నట్టు కేసీఆర్. ప్రజలు ఇక ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ను గెలిపించిండ్రు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ఇక పనులైతాయి. కరెంటుకు ఏం రోగం వచ్చింది? మిషన్ భగీరథ ఉండగా నీళ్ళు ఎందుకు ఇస్తలే? ఇక దళిత బంధు కోసం అంబేద్కర్ విగ్రహం దగ్గర 1.30 లక్షల మందితో దీక్ష పడతా. దళిత బంధు కోసము దళితులతోని 1.30 లక్షల మందితోని మొత్తం మీద అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్ష పెడతా అని చెప్తుండే. ఇది కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ భారీగా విగ్రహం కట్టించింది కదా, అక్కడ దీక్ష పెడతానంటున్నాడు. ఇక నోరు మూసుకుని పోరాటం చేస్తా మొత్తం మీద చేవెళ్ళ సభలో వ్యాఖ్యలు చేసింది. ఇలా కాంగ్రెస్ కీలక మీటింగ్. రాష్ట్రానికి రానున్న కేసీ వేణుగోపాల్. ఏం మీటింగ్ అయ్యా అంటే ఇక 3 ఎంపీ సీట్లు ఉన్నాయి చూడు, గవిటి మీద కీలక మీటింగ్. అట్లనే మరి ఎట్లా చర్చలు మరి రేవంత్ రెడ్డి, మరి నువ్వు ముఖ్యమంత్రి అయినాక 4 నెలలు, మరి 4 నెలలలో మరి నువ్వు ఏం పనులు చేసినావు? మరి నీ 4 నెలల రెఫరెండంతో నీకు ఓట్లేం పడాయి? మరి కాంగ్రెస్లో మొత్తం ప్రజలంతా తికమక అయిపోయారు, తారుమారు అయిపోయారు, ప్రజలు ఓట్లేసేటట్టుగా లేరు. మరి ఎట్లా ఏ ప్రయత్నంతో ముందుకు పోదాం, ఎట్లా చేద్దామనేటువంటి ఆలోచనలో చర్చించేటట్టున్నారు ఇక మొత్తం మీద. ఎందుకంటే కాంగ్రెస్కు దెబ్బ తాకింది గట్టిగానే. ఇది అందాల బొమ్మ దినపత్రిక తీసుకొచ్చినటువంటి వార్తలు. రేవంత్ రెడ్డిది ఏందో చదవాలి ఇక. మంచిగానే కూర్చున్నాడు చూడు ఇక స్టైల్గా, బాగా కాలు మీద కాలు పడి. ఇండియా టీవీ యాప్కి ఇక అదాలత్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక మహబూబానగర్, చేవెళ్ళ, మల్కజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ సీట్లలో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది. ఈ బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం ఉన్నది. సుపారీ తీసుకున్న వారికి నాపై మాట్లాడే అర్హత ఎక్కడుంది? అధికార హోదాతో దాహంతో బీజేపీలో చేరాలనుకుంటే 2017లోనే చేరి మంత్రిని అయ్యేటువంటి వాడిని. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న నాకు బీజేపీలో చేరాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఈ మాటలు మాట్లాడుతుండు. ఇప్పుడు కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీలో చేరాల్సినటువంటి అవసరం నాకేమొచ్చిందంటే అది నిజమైన అవసరమా కాదా, అవసరం ఏముందో అనేది కొంతమందికి తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. ఇక 17 సంవత్సరాలుగా ప్రతిపక్షంలోనే ఉన్నా, ప్రజల మధ్యలో ఉండి రాజకీయంగా పోరాడి ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరి దయా దక్షిణ్యాలతోని ఈ పదవిలోకి రాలేదు. కేటీఆర్ది మేనేజ్మెంట్ కోట, ఆయనతో నాకు పోలికేంది? ఇక తండ్రి పేరుతో కేటీఆర్కు నౌకరి దొరికింది, లేకపోతే ఆయన తెలంగాణలో చప్రాసి కూడా కాలేడు.
ఇక రాష్ట్రంలో బీజేపీకి 2 సీట్లేనట. దేశవ్యాప్తంగా వచ్చేవి 240 లోపే. 10 ఏళ్లలో మభ్యపెట్టడం తప్ప మోదీ చేసింది ఏమీ లేదు అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక ఏదేమైనా కుమ్మక్కైనా కుమ్మక్ కాకపోయినా మోదీని మాత్రం దించే ప్రయత్నం చేస్తున్నాయి రేవంత్ రెడ్డి. ఇది అందాల బొమ్మ దినపత్రిక తీసుకొచ్చినటువంటి వార్త. ఇక మోదీతో చేతులు కలిపినా కలపకపోయినా ఎన్నికలను ఉద్దేశించి మాత్రం ఇక మాట్లాడాల్సినటువంటి మాటలు అటు బీజేపీని దన్నాలే, ఇటు బీఆర్ఎస్ను దన్నాలే అనేటువంటి పనిలోనే ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది. ఈ సుపారీ తీసుకున్నది మరి నువ్వా మరి కేసీఆరా? ఇక చట్ట ప్రకారమే కేసీఆర్ అండుకో అవినీతిపై చర్యలు. ఇక భార్యాభర్తల ఫోన్లను కూడా గత సర్కార్ ట్యాపింగ్ చేసిందట. ఇక రావణుడు ఉన్నంత కాలం రాముడు ఇక ఉంటాడు. ఇక కేసీఆర్ ఉన్నంత కాలం నేను ఉంటా. ఇక కుక్కలను పిల్లలను అంటే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి కూడా పోతాడు. కేసీఆర్ మీదనే బతుకుతుర్రాయా మీరు? ఇటు రేవంత్ రెడ్డి బతుకుతుండు, ఆడ అప్పుడప్పుడు వాగుతూ ఉంటాడు చూడు ఒకటే తిరిగా వార్తలు. మొన్నటిదాకా మంచిగానే ప్రజల పక్షాన పోరాడిన కానీ ఇప్పుడు పూర్తిగా పార్టీమయమైపోయాడు. ఎవరు? మన మల్లన్న, తీన్మార్ మల్లన్నను ప్రజలు నమ్ముకొని చాలామంది బాధితులు వచ్చారు. మల్లన్న దగ్గరికి వస్తే మా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, ప్రజల పక్షాన పోరాడతాడు అనుకున్నాం కానీ ఇవాళ పార్టీకి అంకితం అయిపోయాడు. పార్టీ మనిషి అయిపోయాడు. ఇవాళ మొత్తం మీద కాంగ్రెస్కు వత్తాసు పలుకుతుండయా మల్లన్న పూర్తిగా. ఇక రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంతకాలం నేను ఉంటా. కుక్కలను పిల్లులను నేను కొట్టను, కొడితే సింహాన్నే కొడతా. ఈ కవిత అరెస్టు ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపదు. తండ్రి పేరు చెప్పుకుంటే కేటీఆర్ చప్రాసి కూడా కాలేడు. ఇక ఇండియా టీవీ యాప్కి అదిలాత్లో సీఎం కామెంట్స్ చేస్తున్నటువంటి కథనాలు ఇవి ఇట్లా ఉన్నాయి. ఇకపోతే మెగాపై సిబిఐ కేసు. ఒడిశా ఛత్తీస్గఢ్ బార్డర్లో చేపట్టినటువంటి 315 కోట్ల జగదల్పూర్ ఇక ఇంటిగ్రేటెడ్ స్లీట్ ప్లాంట్ ప్రాజెక్టు ఇక పనుల్లో మెగా కంపెనీ అవినీతికి పాల్పడిందంటూ ఆ కంపెనీపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఇక 174 కోట్ల బిల్లులు చెల్లింపునకు అధికారులకు ఇక 78 లక్షల లంచం ఇచ్చిందని ఇక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. మొత్తం మీద ఇక కవిత పైన సైలెంట్ అయిపోయినారు. కవిత పైన లిక్కర్ స్కామ్ పైన మొత్తం మీద బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మరి ఎందుకు సైలెంట్ అయిపోయారు? సైలెంట్ అయిపోవడానికి కారణం ఏందయ్యా అని వార్తలు రాసిరు. అంటే మరి ఈ వాదన మరి ఇప్పుడు తీసుకొస్తే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుందా, మరి ఇంకేమైనా జరుగుతుందా అనేటువంటి అనుమానాలతోని ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవిత విషయం కూడా ఎక్కడ కూడా మాట్లాడతలేరని చెప్తుండ్రు. ఇది అందాల బొమ్మ రాసుకొచ్చినటువంటి వార్త. కవితపై సైలెంట్. లిక్కర్ స్కామ్పై నోరెత్తని గులాబీ లీడర్లు. బిడ్డ అరెస్ట్ అయి నెల రోజులైనా స్పందించని కేసీఆర్ కనీసం పరామర్శకు కూడా ఢిల్లీకి వెళ్ళలే. మొదట్లో నేతల హడావుడి, ఇప్పుడు గప్చుప్. ఈ లోక్సభ ఎన్నికల్లో నెగిటివ్ అవుతుందనేనా ఇక బీఆర్ఎస్ అంతర్గత చర్చలట. అకాల వర్షంతో ఆగమాగమైపోయింది. అకాల వర్షానికి ఉమ్మడి మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద ఇక ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. మొత్తం ఎదురు గాలులకు వరిజొన్న పంటలు నేల కొరిగాయి. ఇక మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది అకాల వర్షాలతోని. ఇక జిఎస్టీ పేరిట 1000 కోట్ల దోపిడీ, దొంగ ట్యాక్స్. జిఎస్టీ పేరిట 1000 కోట్ల దోపిడీ చేసినారంట. ఇది ఏదేమైనా నేను ఒక్కటే చెప్తా, ఈ అందాల బొమ్మ దినపత్రిక, ఈ వెలుగు దినపత్రికలో వచ్చే వార్తలు టోటల్గా బీఆర్ఎస్కు అపోజిషన్లో కేసీఆర్కు అనుకూలంగా ఉంటాయి. నేను చదివేది ఏది చదివినా మీరు అట్లనే అర్థం చేసుకోవాలి. ఇక దొంగ ట్యాక్స్ ఇన్వాయిస్లతో ఐటీసీ క్లెయిమ్లు, ఇక ఎక్సైజ్లో వ్యాట్ ఎగవేతలు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన అక్రమాలపై సర్కారు నజర్. నేను చెప్పినానా, పూర్తిగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగానే ఉంటుంది ఇందులో వార్త. ఇక మాజీ సిఎస్, రాజ్యసభ మాజీ ఎంపీ, మాజీ మంత్రికి లింక్. ఇక ప్రిలిమినరీ ఎంక్వైరీలో నిర్ధారణ. ఇక చర్యలకు ప్రభుత్వం రెడీ అయిపోయిందంట. హైదరాబాద్లో నీటి కోత స్పృశిస్తే వేటు తప్పదు. ఇది రేవంత్ రెడ్డికి అనుకూలమైన వార్త. హైదరాబాద్లో నీటి కొరత సృష్టిస్తే వేటు తప్పదు. అధికారులంతా చర్చిస్తున్నారంట కూర్చుండి. మరి ఓ చోట నీళ్ళు వస్తున్నాయి, ఒక చోట నీళ్ళు రావట్లేదని కూడా కథనాలు ఏర్పడ్డాయి. ఏ స్థాయి ఉద్యోగి అయినా ఊరుకునేది లేదు. ఇక మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వార్నింగ్. నీటి సప్లై వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. మరిన్ని ట్యాంకర్లు సమకూర్చుకోవాలని కూడా సూచన. వాటర్ బోర్డు అధికారులతో ఇక సమీక్ష సమావేశం. 3 లైన్మెన్లను సస్పెండ్ చేసినాం.
ఇక వాటర్ బోర్డు ఎండి మరో 7గురికి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చినామని చెప్తున్నారు. రాష్ట్రంలో తాగునీటి కొరత లేదు, తాగునీటి కొరత ఎక్కడ లేదని చెప్తున్నారు. ఎక్కడన్నా నీళ్లకు కొరత వస్తే మా ఛానల్కు నంబర్ చేయండి, ఒక్కసారి రేవంత్ రెడ్డికి వినిపించేలాగా మీకోసం నేను ప్రయత్నం చేస్తా. మీరు నాకు ఒక్కసారి ఫోన్ చేసి చెప్పండి, కింద ఉన్నటువంటి నంబర్కి ఫోన్ చేయండి. ఆ ఇచ్చిన నంబర్కి ఫోన్ చేస్తే నేను మీ గొంతుకై మాట్లాడతా. ఎక్కడ కూడా రాష్ట్రంలో నీటికి కొరత లేదని చెప్తాను. వీళ్ళు స్పెషల్ అధికారులను నియమించారు, స్పెషల్ ఐఏఎస్ అధికారులు 3 నియమించారు. మోటార్లు ఇక పైప్ లైన్లకు యుద్ధ ప్రాతిపాదికన రిపేర్లు. ఇక పిఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. మొత్తానికి రాష్ట్రంలో తాగునీటి కొరత మొత్తమే లేదని చెప్తున్నారు. కొరత ఎక్కడైనా ఉంటే మాకు జర ఫోన్ చేసి చెప్పండి, మాకు చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సరిపోతుంది. మీ తరపున మేము మాట్లాడతాము. ఇక చర్లపల్లి జైలులో గంజాయి బ్యాచ్ లొల్లి, 4 ఖైదీలను అదుపులోకి తీసుకున్న సిబ్బంది. అమ్మ ఈ గంజాయి లొల్లి ఏంది రాబాయి, గీడలోళ్ళు పెట్టుకుంటారు. ఇంత అయిపోయినాక ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఒక్కసారి. ఇది కూడా నిన్న మొన్న కొంచెం వార్తలు ఎటో రాస్తుందంట. హెల్త్ డ్రింక్స్ నుంచి బోర్నవిటా అవుట్ అయిపోయింది. ఇక బీర్ నో స్టాక్, బీర్లు మొత్తం వెళ్ళేవట. బీర్లు తాగేటోళ్లకు ఒక బ్యాడ్ న్యూస్, బీర్ నో స్టాక్. రాష్ట్రంలోని వైన్ షాపుల్లో బీర్ల కొరత, ఎండల తీవ్రతతో భారీ డిమాండ్, ఉత్పత్తి విక్రయాల మధ్య భారీ అంతరం. ఇక 55 లక్షల కేసులకు వస్తున్నది. ఇక 45 లక్షలే కోటాలో వైన్ షాపుల బార్లకు సరఫరా. 55 లక్షల కేసులు వస్తున్నాయి, 45 లక్షలే ఉన్నాయి. మొత్తానికి బీర్ నో స్టాక్ పడిపోయింది. ఎండాకాలమే దీనికి ముఖ్య కారణం. వేసవిలో చల్లగా బీర్ తాగాలనిపిస్తుంది కాబట్టి ఈ కథ ఉన్నది. ఇక అమ్మో అమెరికా, 4 నెలల్లో 11 మంది భారతీయుల మృతి. గన్ కల్చర్, ఇక విద్వేషీ నేతలు, ఇక జాతి దూషణలు. ఇక హిందూ ఫోబియా కూడా ఓ కారణమేనా? ప్రముఖ డయాస్పోరా సంస్థ అధ్యయనం చేసింది. మొత్తానికి ఇక పుట్టెడు దుఃఖంలో 43 లక్షల రుణభారం. ఇక హైదరాబాదీ విద్యార్థి కుటుంబ వేదన. ఇక విపక్ష నేతల జ్ఞానులు, ఆ మాట అంటే ఓ నేతకు ఉద్దేశించేనంటారు. ఇక ఇంకొకటి గేమర్స్తో ప్రధాని మాటామంతి. కాంగ్రెస్ పార్టీకి ఇక భజన చేస్తున్నటువంటి ఎంఐఎం, బీజేపీ ప్రజాదరణ చూసి ఓవైసీకి భయం. ఇక అందుకే హస్తంతో దోస్తీ. కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక నేడు బీజేపీ మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఇవాళ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారంట. కేంద్రంలో కాంగ్రెస్సే, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది మా పార్టీయే. అమ్మ ఏడికి పోయినా ఈ రేవంత్ రెడ్డి తలనొప్పి ఒడుస్తలేదు ఏంది రాబాయ్. మళ్ళీ ఇక్కడ కూడా మొదలైపోయింది. ఇగో కాంగ్రెస్లో కేంద్రంలో కాంగ్రెస్సే గెలుస్తుంది, కేంద్రంలో వచ్చేది మేమే అని చెప్తుండు. మా రాహుల్ అన్నయ్య వస్తాడు అంటాడు. రాహుల్ గాంధీని పిచ్చోని చెప్తాడు. రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని మొత్తం ఆగం చేస్తుండు. రేవంత్ రెడ్డి మామూలు జిమ్మిక్లో లేడు. మోదీ షోలో గుసగుస పెట్టిండు. నేను ఎన్నికలు అయిపోగానే మా పిచ్చోళ్ళు ఎట్లా మా వాళ్ళు ఏం గెలవరు, అది కాదు పోదు, ఇంత నేను మీ పార్టీలో జాయిన్ అవుతా, కాండ కూడా వేసుకుంటా అని గుసగుసలు చెప్పిండు. మళ్ళీ వచ్చి ఈడ బయటకు వచ్చి మేమే గెలుస్తాం, మా రాహుల్ గాంధీ గెలుస్తాడు, మా సోనియా గాంధీ గెలుస్తుంది, ఇట్లాంటి మాటలు చెప్తుడు. చూడురి, బీఆర్ఎస్ ఉనికి చాటే పరిస్థితి కూడా లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో జోరుగా పార్టీలోకి చేరికలట. బీజేపీ నేతలు ఇక పులిమామిడి రాజు, జలంధర్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తున్నారట. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ఇక బీఆర్ఎస్ నేత ఇక ముద్గోదిని, ఇక గట్కేసర్ చైర్పర్సన్ పావని, మరో కౌన్సిలర్ సైతం కూడా వస్తున్నారని చెప్తాడు. ఇట్లా ఉంది కథ వ్యవహారం. ఈ కవిత షరత్ 14 కోట్లు ఎందుకు ఇచ్చారు? షరత్ 14 కోట్లు ఎందుకు ఇచ్చారు? ఆమ్ ఆద్మీ పార్టీకి 25 కోట్లు. ఆమ్ ఆద్మీ పార్టీకి 25 కోట్లు ఇక ఇవ్వమని మీరు బెదిరించారా? వ్యాపారం చేయలేవని భయపెట్టారా? ఇక జాగృతికి 80 లక్షల ఫండ్ మాటేంటి? ఈ కవితకు 5 గంటలు సిబిఐ ప్రశ్నలు వేసిందట. 5 గంటలు సిబిఐ ప్రశ్నలు వేసింది కవితకు. ఇక సాక్ష్యాలను చూపిన దర్యాప్తు సంస్థ, జవాబులు దాటవేసిన ఎమ్మెల్సీ కవిత, అప్రూవర్ల
వాగ్మూలాలతో దర్యాప్తు చేపడుతున్నామని. ఈ గాలి దుమారానికి హైదరాబాదు బీజాపూర్ జాతీయ రహదారిపై విరిగి పడినటువంటి విద్యుత్ స్తంభం, ఆ పెద్ద విద్యుత్ స్తంభం ఉండదు చూడు, ఇది ఆయనతో ఈ రోడ్డు మీదనే ఇరిగి పడ్డదిరా నాయన. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం. ఇక ట్యాపింగ్ బ్యాకప్ స్టోరేజ్, ఈ ట్యాపింగ్లో వాయిస్ తీసుకోవడానికి ఐపీఎల్ మ్యాచ్ ఉంది కదా. ఐపీఎల్ ఉప్పల్ స్టేడియంలో వసతులు లేమితో ఇబ్బందులు ఇక చుక్కలు చూపిస్తున్నటువంటి సన్ రైజర్స్ యాజమాన్యం. ఈ సన్ రైజర్స్ యాజమాన్యం చుక్కలు చూపిస్తుందట. ఒక్కటి కూడా ఏర్పాట్లు సరిగా లేవట. ఐపీఎల్ మ్యాచ్లో వసతులే సక్కలేవు అక్కడ. మరి పోయేటోళ్ళంతా ఏడబోవాలి, ఎట్లా చూడాలి. ఇక ఓ అభిమాని ఇక కొన్న టికెట్కు 66వ నంబరు సీటు కేటాయింపు. స్టేడియంలో ఆ సీటే లేని వైనం. 66వ నంబరు ఒక అభిమాని కొన్నట టికెట్, 66వ నంబర్ ఇచ్చిరట. 66వ నంబర్ సీటే లేదట. మరి ఏడికి పోవాలి? గింత నిర్వాహకం గిట్ల తయారైపోయింది ఐపీఎల్ స్టేడియం. ఇదంతా కాసుల కక్కుర్తితో చేస్తున్నటువంటి కథనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఎల్బీ స్టేడియంకి పోయి మ్యాచ్ చూసినాం. మరి ఈ పరిస్థితి ఏంది? ఇక కాసులు కక్కుర్తితో కనీస సదుపాయాలకు పాతర. టికెట్ల నుంచి నిర్వహణ దాకా అంతా ఇష్టారాజ్యం. ఇక టికెట్లు లేకున్నా వందలాది మంది లోపలికి ఎంట్రీ. ఇక తమ వారికి తీసుకెళ్లడంలో అధికారుల పోటాపోటీ. ఇక పార్కింగ్కు ఇక అష్టకష్టాలు. 2 కిలోమీటర్లు నడవాల్సిందే. ఇక ఫుడ్ స్టాళ్లలో ఏం కొనాలన్నా ధరలు రెండింతలు ఉన్నాయట. ఈ కార్పొరేట్ బాక్సుల్లో ఇక ఏసీలు పనిచేయని వైనం. మొత్తం మీద డబ్బులు లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. మొత్తం పొట్టు లాక్కుంటారు. ఇక ఇప్పుడే ఇదే సందురా నాయన అనుకుని ఇక ఈ రోజులు నడుస్తుంది మ్యాచ్. కానీ ఇదే అనువైన సమయం అని కాసుల కక్కుర్తుబడి ఒక్క సదుపాయం సక్కలేదట. 66 నంబరు సీట్ ఇచ్చిరట, 60 నంబర్ సీటే లేదట. నంబర్ ఇచ్చిండ్రు, టోకెన్ ఇచ్చారు, కానీ సీట్ అక్కడ లేదు. ఏదైనా కొంది అయ్యో అడికి పోయి ఏదైనా కోరుకుందామని పోతే ధరలు అడ్డగోలు. రూపాయి వస్తువు 2 రూపాయలు ఉందట. గిట్లా పెంచిరు మొత్తం మీద. ఇక టెన్షన్ ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్ సిద్ధమైపోయింది. నీ అమ్మాయి దాడి ఏందిరా బాబు, ఇట్లా తయారైపోయింది. ఇజ్రాయెల్ నౌకను సీజ్ చేసినటువంటి టెహరాన్ భారత్కు వస్తుండగా దారి మళ్లింపు. అందులో 17 మంది భారతీయులు, 150 డ్రోన్లు, 100 మిసైన్లతో దాడి. ఇక మరోమారు హెచ్చరించినటువంటి అమెరికా, ధీటుగా ఎదుర్కొంటామన్న ఇజ్రాయెల్. పరిస్థితి చేతులు దాటిపోయేటట్టే ఉన్నది. ఇక పరిస్థితి మొత్తం మీద చేతులు దాటిపోయేటట్టే ఉన్నది. ఇజ్రాయెల్తోని ఇక యుద్ధం ఇక ఏ రకంగా ఉంటుందో నాయన. ఇక కేసీఆర్ సభ చూడరు. ఇక బ్రహ్మాండంగా వచ్చిన జనాలు. మార్పు ఆరంభం, చేవెళ్ళ జనసంద్రం. కేసీఆర్ మా గురువు మాకు కావాలని జనాలు చూడు. ఇక ఎట్లా వచ్చారు, కుప్పలు నాయనా. ఇగో ఇక్కడ దాకరా. అబ్బబ్బబ్బబ్బబ్బ ఏంది ఇది? ఈ జనాలు మామూలు జనాలు కాదు, ఇది మామూలు యాత్ర కాదు బిడ్డ. ఇక కాంగ్రెస్ అర్కషం, బీఆర్ఎస్ఏ అంకుశం. సర్కారు మెడలు వంచేది ముమ్మాటికి గులాబీ దళమే. వాస్తవం ఇది. సర్కారు మెడలు వంచే దళం గులాబీ దళమే, ఎవరితోని కాదు కూడా. కాంగ్రెస్ను బట్టలు ఉడదీయాలంటే మన బీఆర్ఎస్తోనవుతుంది ఏది చేయాలన్నా. ఇక ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి లేదు. అందుకే 10 ఏళ్ల నాటి కష్టాలు మళ్ళీ మొదలైనవి. తులం బంగారం ఏది? స్కూటీ అన్నారు, లూటీ చేస్తున్నారు. స్కూటీ ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు. ఆ బంగారం లేదు, ఇటు స్కూటీ లేదు. ఇక రియల్ ఎస్టేట్ నాశనం. ఇక వెనుక బ్రోకర్లు, నాశనం వెనుక బ్రోకర్లు. ఇక బ్రోకర్లు ఎవరు? చెప్పినట్టే 12 లక్షల దళిత బంధు ఇచ్చి తీరాలి, లేకపోతే 13 లక్షల మందితోని దళిత బిడ్డలతో దండయాత్ర, 1.3 లక్షల మందితోని దండయాత్ర చేపడతామంటున్నారు. ఇక ప్రజలే హాంటర్ కావాలి, కాంగ్రెస్ పార్టీని వేటాడాలి, బీసీల శక్తిని, రాజకీయ చైతన్యాన్ని చాటి చెప్పాలి. చేవెళ్లలో కాసాని గెలుపు ఇప్పటికే ఖాయమైపోయింది. చేవెళ్లలో ఆల్రెడీ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ బీజేపీ గురించి మాట్లాడకూడదు జరా. అప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడి కాంగ్రెస్ను గెలిపించిండు కేసీఆర్. ఇలా బీజేపీ గురించి పదే మాట్లాడి ఇంత బీజేపీని గెలిపించే ప్రయత్నం అవుతుంది. మరి హామీలను ఎగవేస్తున్నటువంటి కాంగ్రెస్ పని బట్టండి. లోక్సభ ఎన్నికల్లో ఓటు అనే
కొరడాతో కొట్టండి, రాష్ట్రానికి మేలు చేయని బీజేపీకి ఓటెందుకు వేయాలి, రెండు పార్టీలకు ఇక సురుకు పెట్టాల్సిందే అని చెప్తున్నటువంటి కేసీఆర్. బీజేపీకి నూకలు బుక్కిద్దాం, ఇక మత పిచ్చి లేపడం తప్ప చేసింది ఏమీ లేదు. నా మెడ మీద కత్తి పెట్టిన మీటర్లు పెట్టలే. ఇక మోదీ తప్పితే ఈడీ, ఆ పార్టీ పాలసీ గట్లా ఉంటుంది. ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇయ్యలే. ఒక్కనే నోదయ ఒక్క నవోదయ బడి కేటాయించలే. ఇది అక్షరాలు నమస్తే తెలంగాణలో డిమ్ముగా కనబడుతున్నాయి. ఒక్క నవోదయ, ఒక్క మెడికల్ కాలేజ్, ఒక్క నవోదయ బడి కేటాయించలే. బీజేపీకి ఒక్క ఓటైనా ఎందుకు వేయాలి? ఇక చేవెళ్ళ సభలో ప్రజలకు కేసీఆర్ అభివాదం చేసి జగన్ నెత్తి వలగొట్టిరు. జగన్ ఇదేంది, ఇది కంద వలగొట్టిరు. పుష్కర ఎవడో రౌతులు కొట్టిండు. అయ్యో కొడుక, అయ్యో కన్ను మూసుకున్నాడు చూడరు. ఇగో పాపం. ఇక ఎండిన పంటలకు మరో 2 రైతులు బలి. పంటకు రైతులు రోజు చనిపోతారు. ఈ రైతులు చచ్చిపోయే వార్త మాత్రం ఏ పేపర్ ప్రకటించదు. ఒక నమస్తే తెలంగాణ తప్ప ఏ పేపర్లో కూడా రాదు. ఇక రమణ లోడెత్తడం లేదురా, టెండర్లలో కొన్న ధాన్యం ఎక్కడిది అక్కడే 35 లక్షల టన్నుల్లో ఎత్తింది 5,000 టన్నులే. ఇవే మనం మార్నింగ్ న్యూస్ చూసుకున్నాము. మొత్తానికి వచ్చినటువంటి వార్తలు ఇవి. ఇక దిగిరాని ట్రేడర్లు, నిలిచిన కొనుగోళ్ళు. రేవంత్ రెడ్డి చెప్పిన ఆ ట్రేడర్లు దిగిరావు, నిలిచిపోవడమే తప్ప ఏం జరగదు. ఇక చేవెళ్ళ సీటును కేసీఆర్కు గిఫ్ట్గా ఇద్దాం. చేవెళ్ళ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇక బీసీలంతా ఏకతాటిపైకి రావాలి. స్వామి గౌడ్ శాసన మండలి మాజీ చైర్మన్ చెప్తున్నటువంటి మాటలు ఇట్లా ఉన్నది. మొత్తం మీద రాష్ట్రంలో దొంగ మాటలతోని, మోసపూరితమైనటువంటి వాగ్దానాలతోని ముందుకు పోతున్న పార్టీ ఏందయ్యా అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ. దానికి తగుదునమ్మా అంటూ వెనకాలనే పోతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. రెండు కలిసి కూడా పూర్తిగా రాష్ట్ర ప్రజల మీద, ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. మీరు కొంచెం ఆలోచించుకొని ఓట్లేయాలి. ఎవరికి ఓట్లేయాలి? కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది, మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది?